కాళిదాన్ననే విషయం గుర్తుకొస్తుంది. నాకేదో కావాలి, నాకు నచ్చిన మంచి తోడు కావాలి. మీరేమంటారు? కావచ్చు. థ్యాంక్స్. కనీసం మీరైనా అర్థం చేసుకున్నారు. అందుకే మొదటి నుంచి మీరంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ యూ. ప్లీజ్ గో. ఏమైంది? మీరు ఇలా ఇంటికి రావటం రాహుల్కి తెలిస్తే? సో వాట్? సో వాట్? రాహుల్కి తెలిస్తే నా బతికేమైపోతుందో తెలుసా? నాకు నువ్వు కావాలి. సారీ, ఇక నువ్వు ఇంటికి రావద్దు. సరే, ఒక పని చేద్దాం. నువ్వే ఇల్లు దట్రా. నో, నేను రాను. రాలేను. ఇది నా అడ్రస్. నువ్వు మా ఇంటికి రా. నేను రాను. నువ్వు ఖచ్చితంగా రావాలి, లేకపోతే ఓకే బాయ్. This is my bedroom. Nice. And this is my personal bathroom. మీరు అన్నట్టు రాహుల్ సార్ ఒక్క నిమిషం కూడా ఆఫీస్ లో ఉండట్లేదు. అతగాడు ఆఫీస్కి రావడం, అంజలి గారు అడుగు పెట్టడం ఆలస్యం, ఇద్దరు కలిసి పక్షుల్లా ఎగిరిపోవడం. అవునవును, నేను కూడా చూస్తున్నాను. నువ్వు లిప్పుని టిష్యూ పేపర్ మీద రుద్దకుండా ఇలాంటివి కూడా చూస్తున్నావా? నీకంత సీన్ లేదు. రాహుల్ సార్ని అంజలిని చూసిన తర్వాత నిఖిత కూడా లిప్స్టిక్ వేసుకోవడం మానేసిందిలేండి. మానేశారని నువ్వు పనిచేయడం మానేసావనుకో అసలుకి మన దేశం చాలా లాస్ లో ఉంది. నిజమే, మరి నా పేరులో మతుంది గాని నా అందంతో ఎవరి మతి పోగొట్టలేకపోయాను. ఎంత మైకంగా చెప్తోందో. టేబుల్ కింద దూరి పాపం ముసలాడి మతి పోగొట్టడం మాకు తెలియదు అనుకుంటోంది పాప. బాస్ వచ్చేస్తున్నారు. పట్టలేదా? పనులు చూడండి. కూర్చో. అర్జున్, ప్లీజ్. నో, నేను వెళ్ళాలి. అప్పుడేనా? రాహుల్ వచ్చేస్తాడు, ఇప్పటికే లేట్ అయింది. ప్లీజ్, ఇంకాసేపు ఉండొచ్చుగా. నో, రాహుల్ వచ్చేసరికి నేను ఇంట్లో ఉండాలి. నీతో ఉంటే నాకు టైమే తెలియడం లేదా? అలాగే అనిపిస్తుంది. వెళ్తాను. ఓకే, నీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాను. సరే, బాయ్. బాయ్. ఏంటి రాహుల్ ఆలోచిస్తున్నా? ఫీల్ అవుతున్నావా? మనం చేసింది తప్పు కాదని నాకు అనిపిస్తోంది. మనమేం చిన్నపిల్లలం కాదు.
పెళ్ళైపోయింది. ఒకరినొకరం కావాలనుకున్నాం, అన్నీ తెలిసి నిర్ణయించుకున్నాం. అలాంటప్పుడు ఫీల్ అవ్వడంలో అర్థం లేదు. కావచ్చు, కానీ చూడు రాహుల్, ఇది యాక్సిడెంటల్ గా జరగలేదు. మనిద్దరం కావాలనే ఒకటయ్యాం. ఇవన్నీ మర్చిపో, వెళ్ళి స్నానం చెయ్యి. బాడీతో పాటు మైండ్ కూడా ఫ్రెష్ అవుతుంది. చెప్పానుగా, వెళ్ళు. మరి ఇంత సెన్సిటివ్ ఏంటి?